ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 3, 2023 బ్లవేస్కీ గారు రచించిన ద కీ టు థియాసఫీ అనే గ్రంథంలోని విషయాల్ని లక్ష్మి గారు చర్చిస్తారు. చదివి వినిపించి చర్చిస్తారు. ఇక్కడ ఎంక్వైరీ ఏదో వెడ్డింగ్ వచ్చాం అంటే 220 పేజ్ ఎన్నికి వచ్చాం కదా. Thus it is on knowledge, not on faith, that you assert that the permanent principle, the spirit, simply makes a transit through matter. అంటే ఇది జ్ఞానంతో కానీ ఒక విశ్వాసంతో కాదు. మీరేం ఏమి గట్టిగా చెప్తున్నారంటే ఈ శాశ్వతమైనటువంటి తత్వం అదే స్పిరిట్ అన్నదాన్ని సింప్లీ మేక్స్ ఏ ట్రాన్సిట్, అది మ్యాటర్ ద్వారా అది మార్పు చెందుతూ ఉంటుంది. Yours first. I would put it otherwise and say, we assert that the appearance of the permanent and one principle, spirit, as matter is transient. అంటే and therefore no better than an illusion. అంటే ఇది మేమేమంటున్నామంటే ఐ వుడ్ పుట్ ఇంకా ఇతర పదాల్లో నేను చెప్తాను. we assert మేమేమి గట్టిగా చెప్తామంటే ఈ పర్మనెంట్ అన్నది శాశ్వతమైనది కనబడము, ఈ వన్ ప్రిన్సిపల్ స్పిరిట్ అన్నది యాజ్ మ్యాటర్గా కనబడడం అశాశ్వతమైన విషయం. అందువల్ల అది భ్రాంతి మాత్రమే. అంటే అసలు మ్యాటర్గా కనబడడం భ్రాంతి అని మేము చెప్తాం అన్నారు. థియాసఫిస్ట్ ఇంక్వైరీ వెరీ వెల్ అండ్ దిస్ గివెన్ అవుట్ ఆర్ నాలెడ్జ్ నాట్ ఫెయిత్. అంటే ఇది కేవలంగా ఫెయిత్ మీద కాదు, నాలెడ్జ్ మీదనే ఉంది. Just so. But as I see very well what you are driving at, నేను బాగా చూస్తుంది ఏంటంటే మీరు ఎటు తీసుకెళ్తున్నారంటే I may just as well tell you that we hold faith such as you advocate to be a mental disease, and real faith, that is the pistis of the Greeks, as belief based on knowledge, whether supplied by the evidence of physical or spiritual senses. అంటే యాజ్ ఐ సీ వెరీ వెల్ మీరు ఎటు డ్రైవ్ చేస్తున్నారు అంటే ఐ మే జస్ట్ యాజ్ వెల్ టెల్ యూ, నేను మీకు ఇంకా ఏం చెప్తాను, దట్ వీ హోల్డ్ ఫెయిత్, మాకు కూడా విశ్వాసం ఉంటుంది. ఎలాంటి వాటిలో? సచ్ యాజ్ యూ అడ్వకేట్, మీరు చెప్పిన విషయాలు, టు బి ఏ మెంటల్ డిసీజ్, ఒక మానసికమైనటువంటి జబ్బు, అండ్ రియల్ ఫెయిత్, నిజమైన విశ్వాసం, దట్ ఈస్ ద పిస్టిస్ ఆఫ్ ద గ్రీక్స్ చెప్పే పిస్టిస్ అంటే దాన్ని బిలీఫ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ మీద ఆధారపడిన నమ్మకం, వెదర్ సప్లైడ్ బై ద ఎవిడెన్స్ ఆఫ్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ సెన్సెస్. శారదా, ఈ క్లాస్ అయిపోయాక మళ్ళీ నేను చేస్తాను. ఇప్పుడు 5 to 6 పెట్టేసుకున్నాం ఈ క్లాసు. నేను చేసాను 2 సార్లు, తర్వాత చేస్తాను మళ్ళీ. లక్ష్మి, ఈ పిస్టిస్ అంటే a goddess personifying trust, faith and trustworthiness అని రాసింది. గ్రీక్ గాడెస్. అదే అంటే అదే పిస్టిస్ అని చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నారు? బిలీఫ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. అంటే ఆ గ్రీక్ గాడెస్ అనే చెప్పారు. పిస్టిస్ ఆఫ్ ద గ్రీక్స్, పిస్టిస్ క్యాపిటల్ లెటర్ లేదు మరి, యాజ్ బిలీఫ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. క్యాపిటల్ లెటర్ లేదు కానీ స్మాల్ లెటరే, కానీ ఇందులో కూడా డిక్షనరీలో కూడా అదే ఇచ్చాడు. మీనింగ్ ఏమో గాడెస్ పర్సానిఫైయింగ్ ట్రస్ట్, ఫెయిత్. అది ఫెయిత్ యొక్క పర్సానిఫైడ్ గాడెస్. దట్ ఈస్ ద పిస్టిస్ ఆఫ్ ద గ్రీక్స్ యాజ్ బిలీఫ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్, వెదర్ సప్లైడ్ బై ద ఎవిడెన్స్ ఆఫ్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ సెన్సెస్. అంటే భౌతికమైన ఇంద్రియాలు లేదా అంటే ఆధ్యాత్మికమైన సెన్సెస్ యొక్క ఎవిడెన్స్ తోటి దీన్ని మనం యాజ్ చెప్తున్నారు, ఎవిడెన్స్ ఆఫ్ ద ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ సెన్సెస్ సప్లై అవుతుంది అన్నమాట ఈ బిలీఫ్ అని. అంటే మీ ఉద్దేశం ఏమిటని అడిగారు. వాట్ యు మీన్? ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ, రెండింటి మధ్య ఉన్న తేడా, దట్ యు వాంట్ టు నో, మీరు తెలుసుకోదలుచుకుంది. ఐ కెన్ టెల్ యూ దట్ బిట్వీన్ ఫెయిత్ ఆన్ అథారిటీ అండ్ ఫెయిత్ ఆన్ వన్ స్పిరిచువల్ ఇనిషియేషన్ దెర్ ఈస్ ఎ వెరీ గ్రేట్ డిఫరెన్స్. ఆమె ఏం చెప్తున్నారంటే అథారిటీ మీద ఉన్న విశ్వాసమును అంతర్గతమైన ఆధ్యాత్మికమైన ఇనిషియేషన్ మీద ఉన్న విశ్వాసానికి చాలా తేడా ఉంది.
ఏమిటి ఆ తేడా? వన్ ఈజ్ ఇంట్యూషన్ స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన ఇంట్యూషన్ కిను విశ్వాసానికిను అంటే అథారిటీ మీద ఉన్న విశ్వాసానికి చాలా తేడా ఉంది. ఏమిటి ఆ తేడా అని అడిగారు. ఒకటి ఏంటంటే హ్యూమన్ క్రెడ్యులిటీ అండ్ సూపర్స్టిషన్ అంటే మూఢాభిప్రాయం. ఒకటి మానవుడి యొక్క నమ్మకం, మూఢాభిప్రాయం. ది అదర్ హ్యూమన్ బిలీఫ్ అండ్ ఇంట్యూషన్. క్రెడ్యులిటీ అన్నా కూడా ఒక రకంగా బిలీఫే, కానీ తేడా ఏమిటో చూడాలి. క్రెడ్యులస్ అంటే నమ్మిడం అందరినీ, అంటే రీజన్ లేకుండా అదే. ఎలా పడతాడు అన్నది వల్నరబిలిటీ అది. కానీ క్రెడ్యులిటీ అయితే బహుశా దాన్ని అదే నమ్మకమే క్రెడ్యులిటీ అండ్ సూపర్స్టిషన్. ది అదర్ బిలీఫ్ అండ్ ఇంట్యూషన్ అంటే ఒకటి నమ్మకం ఇంట్యూషన్, ఒకటి నమ్మకం సూపర్స్టిషన్. As Professor Alexander Wilder says in his introduction to the Eleusinian Mysteries, ఇవాళ కూడా పదం చదివాను, ఎలూసినియన్ మిస్టరీస్ అని. దాని సంబంధంలో ప్రొఫెసర్ అలెగ్జాండర్ వైల్డర్ ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ విచ్ లీడ్స్ టు ప్రొఫెనేషన్. మెన్ రెడిక్యూల్ వాట్ దే డు నాట్ ప్రాపర్లీ అండర్స్టాండ్. అంటే ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం వల్ల ప్రొఫెనేషన్ అంటే ఏమిటో చూడాలి. ప్రొఫైన్ అంటే చాలా లోతైన చూస్తానండి. ప్రొఫేన్ అంటే ఫాల్స్, కపటం అండు. ప్రొఫేనిటీ మీనింగ్ అపవిత్రత, అదే అధర్మిత, అపవిత్రత హిందీలో. అంటే పోనీ ఒకసారి ఇంగ్లీష్ మీనింగ్ డర్టీ వర్డ్స్ అండ్ ఐడియాస్ అని రాసింది. ప్రొఫానిటీ ఇస్ అ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ఇంక్లూడ్స్ డర్టీ వర్డ్స్ అండ్ ఐడియాస్. అంటే ఇట్ ఈస్ ఇగ్నోరెంట్ విచ్ లీడ్స్ టు ప్రొఫెనేషన్ అంటే అది అంటే అపవిత్రతకి దారి తీసేది, అది అజ్ఞానమే. మెన్ రెడిక్యూల్ వాట్ దే డు నాట్ ప్రాపర్లీ అండర్స్టాండ్. అది అర్థమైంది కదా, మనుషులకి ఏదైతే అవగాహన కాదో దాన్నే అపహాస్యం చేస్తారు. ద అండర్ కరెంట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ సెట్ టువర్డ్స్ వన్ గోల్. ఈ ప్రపంచానికి లోపల ఉన్నటువంటి ప్రవాహం ఒకే లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. అండ్ ఇన్సైడ్ ఆఫ్ హ్యూమన్ క్రెడ్యులిటీ, అది మానవుడి యొక్క నమ్మకంలోనే ఉంది. ఈజ్ ఏ పవర్ ఆల్మోస్ట్ ఇన్ఫినిట్, ఒక పవర్ ఉంది అనంతమైనది. ఏ హోలీ ఫెయిత్ కేపబుల్ ఆఫ్ ఎప్రిహెండింగ్ ద సూపర్మోస్ట్ ట్రూత్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఉన్నతోన్నతమైన మొత్తం అంత ఎగ్జిస్టెన్స్ కి ఉన్నతోన్నతమైనటువంటి ఆ ట్రూత్ ని ఎప్రిహెండ్ అంటే ఇది ఇంకా నేను అనుకున్న మీనింగ్ కంటే వేరే ఇక్కడ రాశాను కూడా, చూడాలి మళ్ళీ. సుప్రీమెస్ట్ ట్రూత్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ అంటే అవరోధం కలిగించడమా ఎప్రిహెండ్కి? చూస్తాను. అప్రహెన్సివ్ అంటే సంకోచం, భయంగా ఉండడం కదా, అలాంటి ఏమిటి వస్తుంది ఎప్రిహెండబుల్. ఎప్రిహెండింగ్, ఓకే. To catch someone and arrest him or her. భయపడే అని రాశాను. అప్రిహెండ్ అంటే ఇక్కడ క్యాచింగ్ యూజ్డ్ అబౌట్ ద పోలీస్, ఏదో టు క్యాచ్ సంబడి అండ్ అరెస్ట్ హిమ్ ఆర్ హర్. ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు మీనింగ్ అదే తెలుగు మీనింగ్ లేదు ఇక్కడ నా దగ్గర. To catch and arrest someone who has not obeyed the law, అది రాసు.
అప్రిహెండ్, క్యాచింగ్, అరెస్ట్. క్యాచింగ్ అండ్ అరెస్టింగ్ సమ్వన్, యాక్చువల్లీ పోలీస్ సందర్భంలో దీన్ని వాడతారు అని రాసు. లాని ఎవరైతే క్యాచింగ్ హూ హాజ్ నాట్ obeyed the law. సుప్రీమెస్ట్ ట్రూత్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఎ పవర్ ఆల్మోస్ట్ ఇన్ఫినిట్, ఎ హోలీ ఫెయిత్ కేపబుల్ ఆఫ్ అప్రిహెండింగ్ ద సూపర్మోస్ట్ ట్రూత్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. అంటే మొత్తం అన్నిటినీను సూపర్మోస్ట్ ట్రూత్స్ అన్నిటినీ కూడా అప్రిహెండింగ్ అంటే ఏంటి, డినయింగ్ అనుకోవచ్చు కదా, భయపడ్డం అంటే. Those who limit that credulity to human authoritative dogmas alone, ఎవరైతే ఈ విశ్వాసం అన్నదాన్ని మానవుడి యొక్క అథారిటేటివ్ డాగ్మాస్ కి పరిమితం చేస్తే, విల్ నెవర్ ప్యాథమ్ దట్ పవర్ నార్ ఈవెన్ పర్సీవ్ ఇట్. ఆ పవర్ని ఎవరు కూడా ఆ లోతుల్లో ఉన్న పవర్ని తీసుకోలేరు, అలా దాన్ని గ్రహించను లేరు. ఇన్ దేర్ నేచర్స్ ఇట్ ఈస్ స్టక్ ఫాస్ట్ టు ద ఎక్స్టర్నల్ ప్లేన్ అండ్ ఈస్ అనేబుల్ టు బ్రింగ్ ఫోర్త్ ఇన్ టు ప్లే the essence that rules it. It is stuck fast to the external plane. External plane గట్టిగా అతుక్కుపోయి ఉంది, and is unable to bring forth into play the essence that rules it. అంటే ఏ ఎసెన్స్ దాన్ని రూల్ చేస్తుందో, ఇట్ ఈస్ అనేబుల్ టు బ్రింగ్ ఫోర్త్, ఆ దాన్ని తీసుకురాలేదు బయటికి. ఏ ఎసెన్స్ అంతటిని రూల్ చేస్తుంది అంటే కేవలంగా ఇట్ ఈస్ స్టక్ ఫాస్ట్ టు ద ఎక్స్టర్నల్ ప్లేన్ కే ఇది పరిమితమైంది అంటున్నారు. అనేబుల్ టు బ్రింగ్ ఫోర్త్ ఇన్ టు ప్లే ఎసెన్స్ దట్ రూల్స్ ఇట్. ఏ ఎసెన్స్ ఇది అంతటిని రూల్ చేస్తుందో దాన్ని మాత్రం అంటే యాక్షన్ లోకి, అది ప్లేలోకి తీసుకురాలేదు. ఫర్ టు డూ దిస్ దే హ్యావ్ టు క్లెయిమ్ దేర్ రైట్ ఆఫ్ ప్రైవేట్ జడ్జిమెంట్ అండ్ దిస్ దే నెవర్ డేర్ టు డూ. ఇలా చేయాలంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ రైట్ ఆఫ్ ప్రైవేట్ జడ్జిమెంట్ అన్నదాన్ని చూపించాలి. అండ్ దట్ దే నెవర్ డేర్ టు డూ అంటే ఏమిటో ఇక్కడ ఏంటంటే, అలా వాళ్ళు ప్రైవేట్ గా అంతర్గతంగా ఫీల్ అయినటువంటి దాన్ని ఆ హక్కుని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, చెయ్యాలి. అండ్ దట్ దే నెవర్ డేర్ టు డూ, అది ఎప్పుడు వాళ్ళు చెయ్యరు అంటున్నారు. అండ్ ఈజ్ ఇట్ దట్ ఇంట్యూషన్ విచ్ అంటే మొత్తం ఇక్కడ చెప్పాలంటే ఈ ఎక్స్టర్నల్ ప్లేన్ లో పనిచేస్తుంది ఫాస్ట్ గా, అంటే స్టక్ ఫాస్ట్ అంటే అతుక్కుపోయి ఉంది. అండ్ ఈజ్ అనేబుల్ టు బ్రింగ్ ఫోర్త్, అదేమో ఈ ఎసెన్స్ ని ఏదైతే దాన్ని రూల్ చేస్తుందో దాన్ని పైకి తేలేకపోతుంది. ఫర్ టు డూ దిస్, ఈ విధంగా చేయాలంటే వాళ్ళు వాళ్ళ రైట్ ఆఫ్ ప్రైవేట్ జడ్జిమెంట్ ఉందని క్లెయిమ్ చేయాలి. అండ్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం, అది ఎవరికి వారికే కదా. అండ్ దట్ దే నెవర్ డేర్ టు డూ, అది వాళ్ళు ఎప్పుడు కూడా చెయ్యరు. అండ్ ఈజ్ ఇట్ దట్ ఇంట్యూషన్ విచ్ ఫోర్సెస్ యూ టు రిజెక్ట్ గాడ్, ఆ ఇంట్యూషన్ అయినా మీరు రిజెక్ట్ చేస్తున్నారు అంటే భగవంతుని రిజెక్ట్ చేసేటట్టు చేస్తుంది. యాజ్ ఎ పర్సనల్ ఫాదర్, వ్యక్తిగతమైన ఫాదర్ గా, రూలర్ గా, గవర్నర్ గా, ఈ జగత్ యొక్క గవర్నర్ గా మీరు అంగీకరించకపోవడానికి అదేనా అంటే. అండ్ ప్రిసైస్లీ అంటే అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటి, దేర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ అని చెప్పారు కదా, అదే గాడ్ అంటారు ఇక్కడ. అదే కదా మీరు ఈ పర్సనల్ గాడ్ని కాదనడానికి కారణం అంటే ప్రిసైస్లీ వి బిలీవ్ ఇన్ ఎవర్ అన్నోవబుల్ ప్రిన్సిపల్, తెలియనటువంటి ఒక ప్రిన్సిపల్ లో మేము నమ్ముతున్నాం. బికాస్ బ్లైండ్ ఎబరేషన్ అలోన్ కెన్ మేక్ వన్ మెయింటైన్ ద యూనివర్స్. బ్లైండ్ ఎబరేషన్, ఎబరేషన్ అంటే ఏమిటో చూస్తా, అన్ని అడుగడుగునా చూడాల్సి వస్తుంది. ఓకే, a fact, an action or a way of behaving that is not typical and that may be unacceptable. బ్లైండ్ ఎబరేషన్ అంటే అదే, అంటే అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి. alone can make one maintain that the universe, thinking man and all the marvels contained even in the world of matter could have grown without some intelligent powers to bring about the extraordinarily wise arrangement of all its parts. అంటే ఇదంతా కూడాను బ్లైండ్ ఎబరేషన్ అలా కనిపిస్తుంది. అలోన్ కెన్ మేక్ వన్ మెయింటైన్ అంటే ఇప్పుడు ఇదే జగత్తుగా కనిపిస్తుంది, అది మనకేమో అంగీకారంగానే ఉంది.
ఒక మామూలుగా లాజిక్ మీద ఆధారపడిన వాడికి అది అలా ఉండదు కదా. అవును. అందుకు బ్లైండ్ అబరేషన్ అని అన్నారేమో. కెన్ మేక్ వన్ మెయింటైన్ దట్ ద యూనివర్స్, ఈ జగత్తు, ఆలోచించేది మనిషి, ఆ అద్భుతాలు కంటైన్డ్ ఈవెన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మ్యాటర్, అంటే పదార్థంతో ఉన్న ఈ జగత్ అంతా కుడ్ హ్యావ్ గ్రోన్ వితౌట్ సమ్ ఇంటెలిజెంట్ పవర్స్, ఇంటెలిజెంట్ పవర్స్ లేకుండా అవి పెరగవు. టు బ్రింగ్ అబౌట్ ద ఎక్స్ట్రాఆర్డినరీ వైజ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ ఇట్స్ పార్ట్స్, ఈ సృష్టి మొత్తం వైజ్ అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి ఒక ఇంటెలిజెంట్ పవర్ లేకుండా అవి జరగవు. Nature may err, and often does, in its details, and the external manifestations of its materials, never in its inner causes and results. అంటే ప్రకృతి కూడా ఒకప్పుడు తప్పు చేస్తుంది, సామాన్యంగా చేస్తోంది. డీటెయిల్స్ లోకి వెళ్తే ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్, బాహ్యంగా మేనిఫెస్ట్ అయినటువంటి ఆఫ్ ఇట్స్ మెటీరియల్స్, నెవర్ ఇన్ ఇట్స్ ఇన్నర్ కాజెస్ అండ్ రిజల్ట్స్, దాని యొక్క అంతర్గతమైన కార్యకారణాలుగా లేదనమాట. అంటే నేచరే అన్ని చేస్తుంది అనడానికి లేదు. Ancient pagans held on this question for more philosophical views than modern philosophers, whether agnostics, materialists or Christians. అంటే వాళ్ళు ఫిలాసఫర్స్ అగ్నోస్టిక్స్ అవ్వచ్చు, మెటీరియలిస్ట్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు. కానీ యాన్షియంట్ ప్యాగన్స్ ఈ ప్రశ్నని ఇంకా ఫిలాసాఫికల్ గా, వాళ్ళకి మోర్ ఫిలాసాఫికల్ వ్యూస్ దాన్ మోడర్న్ ఫిలాసఫర్స్ కంటే వాళ్ళకేమోని ఈ ప్యాగన్స్ కే వాళ్ళకి ప్రశ్న ఉంది ఏంటంటే వెదర్ వాళ్ళు యాన్షియంట్ ఫిలాసఫర్స్ అన్నవాళ్ళు, ప్యాగన్స్ అన్నవాళ్ళు అగ్నోస్టిక్స్ అవ్వచ్చు, మెటీరియలిస్ట్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు. No pagan writer has ever yet advanced the proposition that cruelty and mercy are not finite feelings. అంటే ఏ ప్యాగన్ రైటర్ కూడా ఇవి పరిమితమైన ఫీలింగ్స్ కావు అని చెప్పలేదు. అండ్ కెన్ దేర్ఫోర్ బి మేడ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఇన్ఫినిట్ గాడ్, ఆ అనంతమైన గాడ్ యొక్క అట్రిబ్యూట్స్ అన్నట్టుగా చెప్పారు. అట్రిబ్యూట్స్ అంటే తెలుగులో ఏమంటాం అట్రిబ్యూట్స్ ని? లక్షణాలు. లక్షణాలు అంటే ఆ ఇన్ఫినిట్ నాకు లక్ష్మి అంటే ఇప్పుడు ప్యాగన్ అంటే నేచర్ నే గాడ్ గా చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం నేచర్ లో కూడా క్రూయల్టీ అది కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా వాళ్ళు నేచర్ లో అని కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేచర్ లో కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి అంటున్నారు. అంటే నేచరే అని నేచర్ మే ఎర్ర్ and often does in its details, and the external manifestations of its materials, భౌతికంగా ఉన్నటువంటివి, నెవర్ ఇన్ ఇట్స్ ఇన్నర్ కాజెస్ అండ్ రిజల్ట్స్, అంటే కార్యకారణంతో వచ్చినవి కాదు అని. అంటే నేచర్ని అది మనం కూడా చదివాం కదా, నేచరే అంతా చేస్తుంది, కానీ అది వాళ్ళు చెప్తున్నారు దాంట్లో అది కూడా కాదని. అలాగే ఇక్కడ ఏం చెప్పారంటే ఇన్ఫినిట్ గాడ్ అనే అనంతమైనటువంటి ఒక గాడ్ యొక్క లక్షణాలు ఈ ఫినిట్ ఫీలింగ్స్, నాట్ ఫినిట్ ఫీలింగ్స్, అవి పరిమితమైన ఫీలింగ్స్ కావు. ఇవి క్రూయల్టీ అండ్ మెర్సీ ఆర్ నాట్ ఫినిట్ ఫీలింగ్స్, యట్ అడ్వాన్స్డ్ ద ప్రపోజిషన్ దట్ దేర్ గాడ్స్ దేర్ ఫోర్ వర్ ఆల్ ఫినిట్, వాళ్ళ గాడ్స్ అందరూ కూడా పరిమితమైన వాళ్ళే. ది సయామీస్ ఆథర్ ఆఫ్ ద వీల్ ఆఫ్ ద లా అనే పుస్తకాన్ని రాసిన ఆయన ఎక్స్ప్రెసెస్ ద సేమ్ ఐడియా అబౌట్ యువర్ పర్సనల్ గాడ్ యాజ్ వీ డూ. మీరు మీ యొక్క పర్సనల్ గాడ్ మీద మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసామో అతను అలాగే చేశారు. హీ సేస్ ఏ బుద్ధిస్ట్ మైట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ గాడ్ సబ్లైమ్ అబౌవ్ ఆల్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్, ఏ పర్ఫెక్ట్ గాడ్ అబౌవ్ లవ్ అండ్ హేట్రెడ్ అండ్ jealousy, calmly resting in a quietude that nothing could disturb, and of such a God he would speak no disparagement, not from a desire to please him or fear to offend him, but from natural veneration. అంటే బుద్ధిస్ట్ ఏమో ఒక గాడ్ యొక్క ఎగ్జిస్టెన్స్ బిలీవ్ చేయొచ్చు, సబ్లైమ్ అబౌవ్ ఆల్ హ్యూమన్ క్వాలిటీస్ అంటే మానవుడి యొక్క లక్షణాలకి అతీతంగా, అంటే చాలా లోతుగా, ఏ పర్ఫెక్ట్ గాడ్, ఆయన అబౌవ్ లవ్ అండ్ హేట్రెడ్, ప్రేమకి ద్వేషానికి అతీతంగా, అసూయకి, కామ్లీ రెస్టింగ్ ఇన్ ఏ క్వైటిట్యూడ్, ఆయన కామ్గా కూర్చుంటున్నాడు, నథింగ్ కుడ్ డిస్టర్బ్, ఆయన ఏది డిస్టర్బ్ చేయలేదు,
And of such a God he would speak no disparagement, not from a desire to please him or false fear to offend him. Disparagement అంటే డిస్ట్రాక్షన్ ఏంటి? చూస్తాను. నేను కూడా కొన్ని చూస్తాను. Criticism of or unkind remarks about someone or something that show you do not respect them. అది డిస్రిగార్డ్ చేయడం, డిస్రెస్పెక్ట్. ఓకే, హలో, వినపడింది. అంటే ఆ లైన్ చూస్తున్నాను. ఏ క్వైటిట్యూడ్ దట్ నథింగ్ కుడ్ డిస్టర్బ్ అండ్ ఆఫ్ సచ్ ఎ గాడ్ హీ వుడ్ స్పీక్ no disparagement, not from a desire to please him or fear to offend him, but from natural veneration. Veneration అంటే blessing. రెస్పెక్ట్. Natural veneration అంటే respect. But he cannot understand a God with the attributes and qualities of man. అంటే మనుషులతో ఉన్న మనుషుల యొక్క లక్షణాలతో ఉన్న భగవంతుని ఈ కెనాట్ ఆయన అర్థం చేసుకోలేడు. ఏ గాడ్ బుద్ధిస్ట్ గురించి చెప్తున్నారు కదా. బుద్ధిస్ట్ ఈ టైప్ ఆఫ్ గాడ్ ని అతను అంటే అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ మెన్. ఏ గాడ్ హూ లవ్స్ అండ్ హేట్స్, ఏ దేవుడైతే ప్రేమించగలడో ద్వేషించగలడో, అండ్ షోస్ యాంగర్, కోపం చూపించే అటువంటి భగవంతుని వాళ్ళు అవగాహన చేసుకోలేదు. ఏ డెయిటీ హూ వెదర్ డిస్క్రైబ్స్ యాజ్ బై క్రిస్టియన్ మిషనరీస్ or by Mohammedans or Brahmins or Jews falls below his standard of even an ordinary good man. అంటే మామూలుగా ఉన్న మనిషి కంటే వాళ్ళు తక్కువ స్టాండర్డ్ లో ఉంటారట అటువంటి దేవతలు. అంటే ఎంక్వైరీ అంటే బుద్ధిస్ట్ అలాగ చూస్తాడని చెప్తున్నారు కదా గాడ్. అది మొదలెట్టాను. బుద్ధిస్ట్ మైట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ గాడ్, అంటే ఒక భగవంతుడు ఉన్నాడని వాళ్ళు సబ్లైమ్ క్వాలిటీస్. సబ్లైమ్ ఏమో అంటే మానవుడి యొక్క లక్షణాలన్నింటికీ అతీతమైంది. ఏ పర్ఫెక్ట్ గాడ్ అబౌవ్ లవ్ అండ్ హేట్రెడ్, అంటే ప్రేమకి ద్వేషానికి అతీతంగా ఉన్నవాడిని, అసూయకి. కామ్లీ రెస్టింగ్, ఆయన ఎప్పుడు కూడా క్వైట్ గా ఉంటాడు, ఆయన ఏది డిస్టర్బ్ చేయలేదు. సచ్ గాడ్ హీ వుడ్ స్పీక్ నో డిస్పరేజ్మెంట్, అంటే ఆయనకి నో రెస్పెక్ట్ అంటే unkind remarks and not from a desire to please him or fear to offend him, but from natural veneration. But he cannot understand a God, అంటే ఎవరైతే ఇలాంటి లక్షణాలతో ప్రేమ, కోపము, ద్వేషం ఉన్న గాడిని వాళ్ళు అవగాహన చేసుకోలేరు. ఏ డెయిటీ హూ వెదర్ డిస్క్రైబ్డ్ by Christian missionaries or by Mohammedans or Brahmins, వీళ్ళందరూ డిస్క్రైబ్ చేసినది, ఆర్ Jews falls below his standard of even an ordinary good man, సామాన్యమైన మంచి మనిషి కంటే కూడా ఆ డేటీ ఏమో కింద పతనమైన లక్షణాలు ఉంటాయి. Faith for faith is not the faith of the Christian who believes in his human helplessness and humility that there is a merciful Father in heaven who will protect him from temptation, help him in life, and forgive him his transgressions, better than the cold and proud, almost fatalistic faith of the Buddhists, Vedantins and Theosophists. అప్పుడు ఎంక్వైరర్ అన్నాడు, ఫెయిత్ ఫర్ ఫెయిత్, విశ్వాసం కొరకే అన్నది ఈజ్ నాట్ ద ఫెయిత్ ఆఫ్ క్రిస్టియన్స్. వాళ్ళ క్రిస్టియన్ యొక్క విశ్వాసం అది కాదు. ఎవరైతే ఇన్ ద హ్యూమన్ హెల్ప్లెస్నెస్, మానవాళి యొక్క నిస్సహాయతని, నమ్రతని బిలీవ్ చేస్తూ ఉంటారో, దట్ దేర్ ఈజ్ ఎ మెర్సిఫుల్ ఫాదర్, వాళ్ళు ఏమనుకుంటారంటే దయతో ఉన్న ఒక ఫాదర్ స్వర్గంలో ఉన్నాడు, ఆయన అన్ని రకాల టెంప్టేషన్స్ నుంచి మమ్మల్ని కాపాడుతాడు, మా జీవితంలో ఆయన సహాయం చేస్తాడు, మేమేమైనా సరే తప్పులు చేస్తే ఆయన మమ్మల్ని క్షమిస్తాడు. బెటర్ దెన్ ద కోల్డ్ అండ్ ప్రౌడ్, ఆల్మోస్ట్ ఫ్యాటలిస్టిక్ ఫెయిత్ ఆఫ్ ద బుద్ధిస్ట్, అంటే ఈ డెడ్లీ ఫెయిత్ ఆఫ్ ద బుద్ధిస్ట్. ఫ్యాటలిస్టిక్ అంతే కదా, అంటే వాళ్ళ యొక్క ఫెయిత్ కంటే
the cold and proud. Vedanti, Buddhists, Vedantis and Theosophists. అంటే ఆల్మోస్ట్ fatalistic faith of Buddhist, Vedantins and Theosophists. Persist in calling our belief faith if you will. Persist అంటే మా బిలీఫ్ మీరు faith అని అంటే మీ ఇష్టం. But once we are again on this ever recurring question, I ask in my turn, faith for faith is not the one based on strict logic and reason, better than the one which is based simply on human authority or hero worship. అంటే ఇక్కడ ఏం చెప్తా అంటే faith for faith అన్నది I ask in my turn is not the one based on strict logic, అది లాజిక్ మీద ఆధారపడలేదు అండ్ రీజన్ మీద, బెటర్ దాన్ ద వన్ విచ్ ఇస్ బేస్డ్ సింప్లీ ఆన్ హ్యూమన్ అథారిటీ మీద, హీరో వర్షిప్ మీద ఆధారపడి ఉంది. అవర్ ఫెయిత్ హ్యాస్ ఆల్ ద లాజికల్ ఫోర్స్ ఆఫ్ ద అర్థమెటికల్ ట్రూయిజం, ద 2 and 2 విల్ ప్రొడ్యూస్ 4. అంటే మా విశ్వాసం ఏమో ఇలాంటిది, అక్కడ లాజిక్ రీజను అన్నీ ఉన్నాయి, 2 + 2 4 ఎలా చెప్పగలమో అలాగే. యువర్ ఫెయిత్ ఈజ్ లైక్ ద లాజిక్ ఆఫ్ సమ్ ఎమోషనల్ విమెన్ ఆఫ్ హూమ్ Turgenev said that for them 2 and 2 were generally 5 and a tallow candle into the bargain. Tallow into chudali. Yours is a faith, moreover, which clashes not only with every conceivable view of justice, justice and logic, but which, if analyzed, leads man to his moral prediction, checks the progress of mankind, and positively making of might right, transforms every second man into a Cain to his brother Abel. అన్ని ఈ Cain తెలీదు, Abel తెలీదు, అంటే వాళ్ళ పేర్లవి. అంటే ఇక్కడ యువర్స్ మీ ఫెయిత్ ఎలాంటిది అంటే విచ్ క్లాషెస్ నాట్ ఓన్లీ విత్ ఎవ్రీ కన్సీవబుల్ వ్యూ, అంటే న్యాయానికి సంబంధించిన అన్నిటినీ కూడా అది క్లాష్ చేస్తుంది, లాజిక్ ని కూడాను. ఇఫ్ అనలైజ్ విశ్లేషణ చేస్తే లీడ్స్ మ్యాన్ టు హిస్ మోరల్ ప్రిడిక్షన్, చెక్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవాళి యొక్క ప్రోగ్రెస్ ని చెక్ చేస్తుంది, అంటే అండ్ పాజిటివ్లీ మేకింగ్ ఆఫ్ మైట్ రైట్, ట్రాన్స్ఫార్మ్స్ ఎవ్రీ సెకండ్ మ్యాన్ ఇంటూ ఏ కెయిన్ టు హిస్ బ్రదర్ ఏబెల్. తెలియదు మనకి, అంటే ఆ ఏబెల్ అంటే అథారిటీతో మార్చడమేమో. ఇక్కడ ఏం చెప్పారంటే సెక్టారియన్ బ్రాహ్మిన్స్ ఆర్ హియర్ మెన్ ద పరబ్రహ్మ ఆఫ్ ద వేదాంతిన్స్ ఈజ్ ద డైటీ వి యాక్సెప్ట్ అండ్ బిలీవ్ ఇన్. అదే మనం కూడా అనుకుంటున్నాం, ఆ పరబ్రహ్మతత్వాన్నే ఇక్కడ మనం డైటీగా వీళ్ళు వాడుతున్నారు. ఇది ఏంటంటే ఈ పాయింట్ వదిలేయాలి. కెయిన్ టు హిజ్ ఏబెల్, ఏబెల్ ఎవరు, కెయిన్ ఏంటో మనకు తెలీదు. అంటే ఇక్కడ మామూలుగా ఏంటంటే మీదంత లాజికల్ గా లేదు అని చెప్తున్నారు. అనాలిసిస్ మోరల్ పెర్డిషన్ అంటే ఒక రకంగా నాశనం వైపు కదా, మోరల్ పెర్డిషన్ తీసుకెళ్తుంది, మానవాళి ప్రోగ్రెస్ ని చెక్ చేస్తుండది కనుక అని అతను థియోసఫిస్ట్ చెప్పారు. వాట్ యు ఎల్యూడ్ టు అంటే మీరు ఏమిటి క్లియర్, ఎల్యూడ్ అంటే హైలైట్ చేస్తున్నారని. ఇక్కడ హ్యాస్ గాడ్ ద రైట్ టు ఫర్గివ్, భగవంతుడికి క్షమించేటటువంటి హక్కు ఉందా అని టాపిక్ అన్నమాట. అంటే ఇక్కడ థియోసఫిస్ట్ టు ది డాక్ట్రిన్ ఆఫ్ అటోన్మెంట్ ఐ ఎల్యూడ్ టు దట్ డేంజరస్ డాగ్మా in which you believe and which teaches us that no matter how enormous our crimes against the laws of God and of man, we have but to believe in the self-sacrifice of Jesus for the salvation of mankind, and his blood will wash out every stain. It is 20 years that I preach against it, and I may now draw your attention to a paragraph from Isis Unveiled, written in 1875. This is what Christianity teaches and what we combat. God's mercy is boundless and unfathomable. It is impossible to conceive of a human sin so damnable that the price paid in advance for the redemption of the sinner would not wipe it out if 1,000
fold worse. And furthermore, it is never too late to repent. Though the offender wait until the last minute of the last hour of the last day of his mortal life, before his clenched lips utter the confession of faith, he may go to paradise. The dying thief did it, and so many all others as well. These are the assumptions of the church and of the clergy. Assumptions banged at the heads of your countrymen by England's favorite preachers, right in the light of the 19th century, this most paradoxical age of all. Now, to what does it lead? డస్ ఇట్ నాట్ మేక్ అంటే ఇక్కడ మేము ఇదే టాపిక్ మాట్లాడుకున్నాం పాస్టర్ గారు వచ్చినప్పుడు. మీరేంటంటే ఎంత పెద్ద తప్పు చేసినా సరే మీరేం బిలీవ్ చేస్తున్నారంటే అంటే అక్కడ లాస్ట్ లో అయినా సరే అతను చెప్పేస్తే ఒప్పేసుకుంటే దాని ఆయనకి అది పోతుంది, అంటే ఆ శిక్ష ఆయనకు ఉండదు. అగైన్స్ట్ ఇట్ అండ్ ఐ మే నౌ అంటే ఇట్ ఈస్, చూడండి మేము దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతాం అన్నారు. ఏంటని? ఐ ఎల్యూడ్ టు దట్ డేంజరస్ డాగ్మా ఇన్ విచ్ యు బిలీవ్, మీరందరూ నమ్మిస్తున్నారు, అండ్ విచ్ టీచెస్ అస్ దట్ నో మ్యాటర్ హౌ ఇనార్మస్ అవర్ క్రైమ్స్, మా పాపాలు ఎంత, మేము చేసినటువంటి నేరాలు ఎంత పెద్దవైనా ఈ భగవంతుడి యొక్క లాస్ట్ వ్యతిరేకంగా, మనిషికి వ్యతిరేకంగా, వీ హ్యావ్ బట్ టు బిలీవ్ ఇన్ ద సెల్ఫ్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. మేము నమ్మాలి జీసస్ ఏమో అందరి కోసం సాక్రిఫైస్ చేసాడు ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంతటికీను సాల్వేషన్ ఇవ్వడానికి. అండ్ హిస్ బ్లడ్ విల్ వాష్ అవుట్ ఎవ్రీ స్టెయిన్, మాలో ఉన్న ప్రతి మచ్చని అతని బ్లడ్ కడిగేస్తుంది. ఇట్ ఈస్ 20 years దట్ ఐ ప్రీచ్ అగైన్స్ట్ ఇట్, నేను వ్యతిరేకంగా 20 ఏళ్ళే చెప్తున్నాను. అండ్ ఐ మే నౌ డ్రా యువర్ అటెన్షన్ టు ఎ పారాగ్రాఫ్ ఫ్రమ్ ఐసిస్ అన్వెయిల్డ్. ఐసిస్ అన్వెయిల్డ్ అనే పుస్తకంలో ఒక పారాగ్రాఫ్ వైపు మీ అటెన్షన్ తీసుకెళ్తున్నాం. రిటన్ ఇన్ 1875. దిస్ ఈజ్ వాట్ క్రిస్టియానిటీ టీచెస్ అండ్ వాట్ వీ కమ్ బ్యాక్. క్రిస్టియానిటీ టీచ్ చేసేది ఇదే, మేము దాన్నే యుద్ధం చేస్తున్నాం, అంటే అపోజ్ చేస్తున్నాం. గాడ్స్ మెర్సీ ఈజ్ బౌండ్లెస్ అండ్ అన్ఫాథమబుల్. భగవంతుడి యొక్క దయ హద్దులు లేనిది, లోతు చెప్పలేము అంత లోతే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఆఫ్ ఎ హ్యూమన్ సిన్ సో డ్యామబుల్. ఇక్కడ ఆపేద్దామా? టైం అయిపోతున్న 2 నిమిషాలు. ఇదేమోని అసాధ్యం ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఆఫ్ ఎ హ్యూమన్ సిన్ సో డ్యామబుల్ దట్ ద ప్రైస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద సిన్నర్ వుడ్ నాట్ వైప్ ఇట్ అవుట్ ఇఫ్ 1000-fold వర్స్. అంటే అంతలాగా చేసినా సరే అది ఎప్పటికీ పోదు. ఐసిస్ అన్వెయిల్డ్ అలా రాసింది. And furthermore, it is never too late to repent. అంటే అది అంత so late that he cannot repent. Though the offender wait until the last minute of the last hour of the last day of his mortal life, చనిపోవడానికి లాస్ట్ డే వరకు ఆయన వెయిట్ చేసాడంటే, బిఫోర్ హిస్ బ్లాంచ్డ్ లిప్స్ అట్టర్ ద కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, ఆయన అప్పుడు కానీ ఒప్పించుకున్నా he may go to paradise. అంటే చచ్చే ముందేనా ఆయన ఒప్పుకుంటే ఆయన ప్యారడైజ్కి వెళ్ళిపోతాడు. ద డయింగ్ థీఫ్ డిడ్ ఇట్ అండ్ సో మెనీ ఆల్ అదర్స్ యాజ్ వైల్ అంటే VILE, అలాగే ఎందరో చేశారు. దీస్ ఆర్ ద, అసలు వైల్ అంటే ఒక ఏదో వికెడ్ లక్ష్మి వైల్ వికెడా దుష్ట ఎంతో మంది దుష్టులు ఒప్పేసుకున్నారు అక్కడికి. అది అంటే యాజ్ వైల్. దీస్ ఆర్ ద అసంప్షన్స్ ఆఫ్ ద చర్చ్ ఇదన్నీ నమ్ముతుంది. టైం అయిపోతుంది ఎప్పటికైనా. అండ్ ఆఫ్ ద క్లెర్జీ మ్యాన్ కూడా ఇదే చెప్తారు. అసంప్షన్స్ బ్యాంగ్డ్ ఎట్ ద హెడ్స్ ఆఫ్ యువర్ కంట్రీమెన్ బై ఇంగ్లాండ్స్ ఫేవరైట్ ప్రీచర్స్ రైట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద 19th century. అంటే ఈ రకమైన నమ్మకాలే వీళ్ళందరికీ ఉన్నాయి. దిస్ మోస్ట్ పారాడాక్సికల్ ఏజ్ ఆఫ్ ఆల్. పారాడాక్స్ అంటే వ్యతిరేకతలతో ఉన్న ఈ యుగం. నౌ టు వాట్ డస్ ఇట్ లీడ్? ఇలాంటి ఫెయిత్ అన్నది ఎక్కడికి దారితీస్తుంది అంటే క్రిస్టియన్, అతను అన్నాడు ఎంక్వైరీ, అది క్రిస్టియన్ హ్యాపీగాను, బుద్ధిస్ట్ ఏమోని ఆర్ బ్రాహ్మిన్ కంటే హ్యాపీగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కదా.
అన్నాడు. అంటే ఈ ఈ విశ్వాసం వల్ల. ఇక్కడ